కాకినాడ గాంధీనగర్లో గల శ్రీరామనారాయణ పెరుమాళ్ పీఠం ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలు ముగింపును పురస్కరించుకుని గాంధీనగర్లో గల క్షత్రియ పరిషత్ శ్రీరామనారాయణం పెరుమాళ్ పీఠంలో శ్రీ గోదారంగనాథుల దివ్య కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితులు సతీష్ శర్మ పూజా కార్యక్రమాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోర్చనల నడుమ శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శృంగారం తిరువేంగళ్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని పూజలు చేసినట్లు వెల్లడించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ గోష్ఠిని నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. శ్రీ రామనారాయణ పెరుమాళ్ పీఠంలో ఈ యొక్క ధనుర్మాసంలో 30 రోజులుగా అద్భుతంగా శ్రీ గోదారంగనాథ స్వామి వారికి అర్చనలు జరిగాయి. అదేవిధంగా ఈ సంవత్సరం శ్రీ సుదర్శన యాగం కూడా జరిగింది. లోకశాంతి కోసం ఇవాళ రోజున శ్రీ వత్సవాయి గోపాల నరసరాజు వారు మన రామనారాయణ పెరుమాళ్ పీఠం గౌరవాధ్యక్షులు, వారి ఆధ్యక్షంలో మన క్షత్రియ పరిషత్ వారి యొక్క సౌజన్యంతో అత్యంత వైభవపేతంగా శ్రీ గోదారంగనాథ సీతారామచంద్ర రుక్మిణీకృష్ణ కళ్యాణం జరిగింది. అందరికీ ఆ కళ్యాణ శ్రీ వెంకటేశ్వరుడు అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలిగించాలి అని మనపూర్వకంగా ప్రార్థిస్తున్నాం.